వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మా పాలమూరు జిల్లాకు కర్ణాటక నుంచి గీత అనే భక్తురాలు గతంలో కర్ణాటక వాస్తవ్యాలు. ఆమె గతంలో వారి కుటుంబ సభ్యులతో తిరుపతి 11 రోజులు పాదయాత్ర చేసి అనంతరం అదే ఇన్స్పిరేషన్తో అనంతరం కాశీకి వెళ్ళి అక్కడ 5 మంది స్వామీజీలతో కలిసి కాశీకి పాదయాత్ర చేసి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అనంతరం స్వామి రవిశంకర్ గురూజీ వారి నర్మదా పరిక్రమ యాత్రలో 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ పరిచయమైన స్వామీజీ గారు వీరికి ఒక ఉపదేశం ఇచ్చారంట. 12 జ్యోతిర్లింగాలు పాదయాత్రలో వెళ్తే మీకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడంతో ఆమె దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రామేశ్వరం నుంచి ఈ పాదయాత్రను స్టార్ట్ చేశారు. ఇది 6 నెలలు పడుతుంది పాదయాత్ర వెళ్ళాలంటే. అన్ని జ్యోతిర్లింగాలు పాదయాత్ర చేయాలంటే 10,000 కిలోమీటర్లు 6 నెలలు పడుతుంది. కాబట్టి ఎవరు సహాయం రానందుకు ఆమె ఒంటరిగానే ఈ పాదయాత్రను మొదలుపెట్టింది. అది రామేశ్వరం నుంచి మొదలెట్టి మొన్న శ్రీశైలం చేరుకొని శ్రీశైలం నుంచి ఇవాళ మన పాలమూరుకి చేరుకోవడం జరిగింది. శ్రీశైలంలో ఈ స్వామివారు ఆమెకు పరిచయం అయ్యి రాబోయే జ్యోతిర్లింగాల దర్శనానికి ఈమె వెంట వెళ్తానని హామీ ఇచ్చి ఈమెతో కలిసి మన బ్రహ్మంగారి మఠం స్వామివారు వారు వీరితో కలిసి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి సౌరాష్ట్ర వెళ్ళి సౌరాష్ట్ర నుంచి మిగతా వైద్యనాథేశ్వరం తర్వాత మిగతా జ్యోతిర్లింగాలన్నీ కూడా వీరు పాదయాత్రగా వెళ్ళారు. పాదయాత్ర ఒక గురూజీ ఉపదేశం ఇచ్చినందుకు చేస్తుంది. ఇవాళ మా పాలమూరు జిల్లాకు విచ్చేసినారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ హైందవ శక్తి కానీ మిగతా వివిధ సంస్థలందరూ కలిసి ఇవాళ వారికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పినందుకు వారికి ఓ సైకిల్ బహుకరణగా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళంతా స్వాగతం పలుకుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.